ఈ కథలోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితాలు, ఎవరినీ ఉద్దేశించినవి కావు. ప్రాణాలతో ఉన్నవారికో లేక చనిపోయిన వారికో దీని గురించి తెలిస్తే చదవటం మానేయాలి. చాప్టర్ 1. మీరు నన్ను జాన్ రేయాన్ అని పిలవచ్చు, కానీ ఇది నా నిజమైన పేరు కాదు. నేను ఎప్పుడో చదివిన పుస్తకంలోని ఒక కథానాయకుడి పేరు మాత్రమే. ఆ పుస్తకంలో ఉన్న కథ కంటే కూడా నన్ను బాగా ఆకర్షించింది ఈ పేరు మాత్రమే, జాన్ రేయాన్. మాలో బయటికి చెప్పుకోలేనటువంటి ఒక అనుబంధం ఉన్నట్టు నాకు అనిపిస్తోంది. మా చిన్న వయసులోనే మేమిద్దరం తల్లిదండ్రులను కోల్పోయాం. బొమ్మలు గీయటం అంటే మా ఇద్దరికీ ఎంతో ఇష్టం. ఒకవేళ ఆ పుస్తకం అయి ఉంటుంది నేను ఇది రాయడానికి మోటివేషన్. నా ప్రేయస్కి ఇవ్వడానికి ఇంతకు మించిన బహుమతి ఈ ప్రపంచంలో ఇంకేదీ ఉండదు. కావాలంటే మీకు బాగా పరిచయం ఉన్న వ్యక్తిలాగా నన్ను ఊహించుకోండి, లేదంటే మీకు ఇష్టమైన వ్యక్తిలా అనుకోండి. అది కాదనుకుంటే నన్ను మీరుగా ఊహించుకోండి. నాకు చాలామంది స్నేహితులున్నారు, కానీ నేను ఎక్కువ శాతం ఒంటరిగానే గడిపాను. నాన్న ఒక అకౌంటెంట్ అయినందువల్ల ఆయన జీవితం మొత్తం లెక్కలతోనే గడిచిపోయింది. అమ్మకి ప్రేమించటం మాత్రమే తెలుసు. నేను నాన్నలాగానే అవుతానని ఆయన కలలు కన్నారు, కానీ నాకు నచ్చిందంతా బొమ్మలు గీయటమే. నేనెప్పుడు నా జీవితంలో వాళ్ళిద్దరి ప్రెజెన్స్ కోసం ఎదురు చూశాను. హలో, ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదే, పాత ఫోటోలన్నీ చూస్తున్నాను. ఒంటరిగా ఉండి బోర్ కొట్టిందా? సడన్ గా ఒక అసైన్మెంట్ వచ్చింది. నేను ముందే ఒక వారం లీవ్ అని చెప్పాను. అది ఇస్తారో లేదో తెలియటం లేదు. ఏం చెప్పమంటావు? చీఫ్ నన్ను ఒక్కరోజు కూడా చూడకుండా ఉండలేడనుకుంటా. ఆయనట్టే సంతహీనంగా ఉందా? ఏదో నీకంటే కొంచెం పర్వాలేదు. ఈ విషయం నాకు 1 సంవత్సరం 2 నెలల క్రితం చెప్పుండొచ్చు కదా. ఒక అమాయకుడిని బలైపోయాను కదా. అయ్యో, చాలా అమాయకుడు. ఇదిగో, నువ్వు చూసావు కదా. ఇదెప్పుడో పాత ఫోటో కదా, దీనివల్లనా ఇల్లంతా చిందరవందర చేసావు? ఒంటరిగా ఉండి బోర్ కొట్టింది, అందుకే దీనికోసం వెతికాను. అవును, ఈ బుక్ ఏంటి? మన బెడ్రూమ్లో కనిపించింది, నీదేమో అనుకున్నాను. ఇది సౌమ్యది. ఓహో, మన యానివర్సరీ గిఫ్ట్గా ఇచ్చింది. సెలక్షన్ బానే ఉంది, మొత్తానికి బాగా ఇంట్రెస్ట్గా ఉంది. దీని ఇంట్రోనే నన్ను బాగా ఆకట్టుకుంది, ఒక వార్నింగ్లా అనిపించింది. ఎవరి నోహా? ఇంతకు ముందు పేరెప్పుడు విన్నది లేదే. నోహా నేనిప్పుడు వినలేదు, బోరు కొడుతుంది కదా ఊరికే చదివాను అంతే. అయితే సరేలే, కొంతకాలం నీకు ఈ పుస్తకంతోనే సరిపోతుంది. ఓహో, ఇదంతా ప్రీ ప్లాన్ అన్నమాట. అండ్ ఒక నాస్టాలజీ ఫీల్ అనిపించింది ఈ పుస్తకాన్ని చదువుతుంటే. ఉన్న పడంగా నాకు నా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. మొదటిసారి చదివేటప్పుడు అలాగే ఉంటుంది. ఒక్కడిచ్చానంటేనా? నేను ఊరికే అన్నాను. ఇదిగో, దీన్ని పూర్తిగా చదువు. బొమ్మలు గీయటంలో ఉన్న ఇంట్రెస్ట్ నన్ను ఒక ఫోటోగ్రాఫర్గా మార్చింది, ఎ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్. నేను నా ఉద్యోగాన్ని ఎంతో ఇష్టపడి చేశాను ఆ క్షణం వరకు. కానీ ఉన్నట్టుండి ఎన్నో మార్పులొచ్చాయి. నువ్వెందుకు డల్గా ఉన్నావు? ఏమైంది? హే, నథింగ్, ఐఎమ్ ఫైన్. అలా లేదే, విషయం ఏంటో చెప్పు. ఆర్కే ఏమని అన్నాడా? అలాంటిదేమీ లేదు. ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, ఐఎమ్ ఓకే. నువ్వు టెన్షన్లో ఉన్నావు నేను చూస్తుంటేనే అర్థమవుతోంది. చెప్పు, నువ్వెవరికి భయపడుతున్నావు? నాకు తెలీదు అది ఎవరనేది.